వేదిక ముందున్న కాంగ్రెస్ పునాదులైనటువంటి కార్యకర్తలకి, సోదరి సోదరిమణులకి, వేదిక పైన పెద్దలు, మంత్రులందరికీ, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, కార్పొరేషన్ చైర్మన్స్, పిసిసి వైస్ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీస్, అబ్జర్వర్స్, అందరికీ నుంచి పాత్రికేయ మిత్రులారా అందరికీ నమస్కారం. ఈ సభ 15వ తేదీన జరిపే సభ ఎందుకోసం జరుపుతా ఉన్నాం, ఇది తెలియాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా మీకు తెలవాలి, మీ వల్లే మేము, మీ వల్లే కాంగ్రెస్ అధికారము, మీ వల్లే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, మీ వల్లే ఇవాళ పీసీ అధ్యక్షుడిగా నేను. మీరు లేకుండా అధికారం లేదు. మిత్రులరా, కాంగ్రెస్ పార్టీ అందరి పార్టీ, అన్ని కులాలు, మతాలు, ప్రాంతాలను సమానంగా చూసే పార్టీ. ఇటీవల భారీ వర్షాలు కురిసి కామారెడ్డి చాలా ఇబ్బందులు గురైనటువంటి పరిస్థితి. నేను, ముఖ్యమంత్రి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వర్షం పడ్డ మరుసటి రోజే ఏరియల్ సర్వేకి వచ్చాం. దురదృష్టవశాత్తు మేము ఎల్లంపల్లి, నిజాం సాగర్, పోచారం ప్రాజెక్టు చూసుకున్నప్పటికీ వాతావరణం అనుకూలించక కామారెడ్డిలో దిగలేకపోయాం. మళ్ళీ రేవంత్ రెడ్డి గారు, రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి సీనన్న గారు, మేము మళ్ళీ వచ్చాం, కామారెడ్డిలో చూసాం, ఆదుకుంటామనే మాట చెప్పాం. మాతో పాటు ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క కూడా ఆ రోజు రావడం జరిగింది. ఆ వచ్చే క్రమంలో మేము బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు ముఖ్యమంత్రి గారు నాతో, మహేష్ అన్న మీరు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ప్రవేశపెట్టినారు కదా, మీరు చాట్ తీసుకొని ఎన్ని రోజులు అవుతుంది, సంవత్సరం ఏ రోజుకి అవుతుందని అడగడం జరిగింది. నేను ముఖ్యమంత్రి గారితో ఈ నెల 15కి నేను చాట్ తీసుకొని సంవత్సరం అయితే మాట చెప్పాను. తక్షణమే సీనన్న, సీతక్క బస్సులో ఉన్నారు. మహేష్ అన్న చాట్ తీసుకొని సంవత్సరం అవుతుంది. ఆనాడు బీసీ డిక్లరేషన్ వారే వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రవేశపెట్టినారు. ఆయన సంవత్సరం అడుగుతున్నటువంటి పండుగ బీసీల పండుగలాగా కనీసం 1.5 లక్ష తగ్గకుండా ఒక మీటింగ్ చేయండి అని పెద్దలకి సూచించడం, బస్సులోనే ఆ తేదీ నిర్ణయించడం జరిగింది. ఇవాళ మీ అందరిని ఎందుకు పిలిచాం, ఒక్కొక్కరు సైనికుల్లాగా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఒక్కరు 100 తెస్తే 2 లక్షలు అవుతుంది. దానికోసం మేము అందరిని పిలుచుకొని ఇలా సమావేశం నేర్చుకున్నాం. మిత్రులను ఇందాక చెప్పాను, రాహుల్ గాంధీ గారు మన భవిష్యత్తే కాదు, దేశానికి భవిష్యత్తు. ఆ నాయకుడు ఏమంటా ఉన్నాడు, జిస్కి జితనీ ఆబాదీ ఉనికి ఉతనీ బాగేదారి. ఈ దేశ జనాభాలో ఏ వర్గం వారు ఎంత శాతం ఉంటే అంత శాతం వారికి ఫలాలు అందాలంటే ఒక నినాదం ఇలా ఉద్యమంలాగా నడుస్తూ ఉంది దేశవ్యాప్తంగా. ఆ ఉద్యమానికి ఊతం పోసింది ఎవరు? ఉద్యమానికి ఊతం ఎవరు పోసారు? రేవంత్ రెడ్డి గారు. ఒక రెడ్డి బిడ్డ ఉండి కూడా ఈ రాష్ట్రంలో మొదటిసారి కుల సర్వే చేసి 1930 తర్వాత, బ్రిటిష్ కాలం పోయిన తర్వాత మళ్ళీ కుల సర్వే దేశంలో జరిగింది అంటే తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసినారు. రాహుల్ గాంధీ గారు ఆకాంక్షను ముందుకు తీసుకెళ్లినారు. కుల సర్వేలో తేలిందేమి, బీసీలు ఈ రాష్ట్రంలో 56.33% ఉన్నారని, ఎస్టీలు 15%, ఎస్టీలు 10.చిల్లర%, ఎస్సీలు 17%, మరొక అగ్రవర్ణాలు 10-15% ఉన్నారని. ఇది కుల సర్వే ద్వారా శాస్త్రీయబద్ధంగా తేల్చినారు. బీసీలకు 42% రిజర్వేషన్ అనేది కామారెడ్డి గడ్డపైన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన డిక్లరేషన్. రేపు జరగబోయే సభ ఈ 2 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ఏ విధంగా కట్టబెట్టుకునే ప్రయత్నం చేసిందో చెప్పడానికి ఈ సభ. మిత్రులారా, రేవంత్ రెడ్డి గారు రెడ్డి అయినా, పొంగులేటి శ్రీనివాస్ గారికి రెడ్డి అయినా, మా సీతక్క ఒక గిరిజన మహిళ అయినా, శ్రీధర్ బాబు గారు ఒక బ్రాహ్మణ్ అయినా, భట్టి గారు ఒక దళితుడైనా, ఇలా బీసీల ఐక్యత వర్ధిల్లాలని చెప్పిన మదన్ మోహన్ రావు గారు వెలుమైనా
అందరూ కూడా బీసీల కోసమే తప్పిస్తా ఉన్నారు. 42% రిజర్వేషన్ కావాలని కోరుతా ఉన్నారు. మా షబ్బీర్ అలీ మైనారిటీ అయినా ఎందుకు ఈ గాథ కోరుతా ఉన్నారంటే కాంగ్రెస్ యొక్క సిద్ధాంతం. రెడ్డి అయినా వేలవ అయినా ఎస్సీ అయినా ఎస్టీ అయినా కాంగ్రెస్ మూల సిద్ధానికి కట్టుబడి ఉంటాం కాబట్టే ఇలా పొన్నం ప్రభాకరో సురేఖనో మా మక్తల్ శ్రీయారో ఆది శ్రీనివాసో కాదు, దీనికి మద్దతునిస్తుంది సుదర్శన్ రెడ్డి గారు ఇస్తా ఉన్నారు, భూపతి రెడ్డి గారు ఇస్తా ఉన్నారు, మా కళా శ్రీనివాస్ గారు ఇస్తా ఉన్నారు, వెర్మ బుర్జు గారు ఇస్తా ఉన్నారు, మా లక్ష్మీకాంత్ రావు గారు ఇస్తా ఉన్నారు. ఎందుకు ఇస్తా ఉన్నారు? ఇది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట కాబట్టి ఆ మాట నిలబెట్టుకోవడానికి 42% రిజర్వేషన్ ఇచ్చి తీరుతామనే మాట చెప్పడానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా 2 బిల్లు ప్రవేశపెట్టాం. ఒకటి స్థానిక సంస్థలు 42% ఇస్తూ, మరొకటి విద్యా ఉపాధి 42% ఇస్తూ. ఎక్కడ ఆగింది మిత్రులారా? ఎవరు ఆపుతున్నారు? చట్టం కాకుండా ఎవరు ఆపుతున్నారు? బీజేపీ నాయకులు ఆపుతున్నారు. బిడ్డలారా, మీ భర్తం పట్టడానికి రేపు కామారెడ్డి సభ, మీ భాగవతం బయట పెట్టడానికి కాంగ్రెస్ సభ. లక్షలాది మంది వచ్చి రేపు బండి సంజయ్ భాగవతాన్ని, కిషన్ రెడ్డి భాగవతాన్ని తెరదిస్తారనే మాట కూడా సందర్భంగా మనం చేస్తాము. నోటి దాకా వచ్చిన కూడని తలదంటారా మీరు? ఇలా కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతంలోనే ఉంది లౌకికవాదం, కులాలకు అతీతంగా పని చేయాలని. నేను కరీంనగర్ సభలో చెప్పిన బీజేపీ నాయకులంటే దేవుడి పేరిట ఓట్లాడుకునే బిచ్చగాళ్ళు అని. మళ్ళీ చెప్తా ఉన్నా, దేవుడు పేరు లేనిదే మీకు ఓట్లు రాలవు. ఏ రోజైనా బండి సంజయ్ని సికింద్రాబాద్కి పనిచేసిన, ఈ పరిశ్రమ తెచ్చిన, అంబర్పేటకి ఇన్ని కార్యక్రమాలు చేసిన ఓటు అడిగిండా? అడిగే దమ్ముందా? అడుగుతే గెలుస్తావా? శ్రీరాముడి పేరు, శివుడి పేరు, ఆంజనేయుడి పేరు, ఆ పేరు తప్ప ఓట్లు అడిగే పరిస్థితి లేదు. ఎందుకంటే జనానికి చేసిందేమీ లేదు. బండి సంజయ్ తెల్లారు లేస్తే కరీంనగర్లో గుళ్ళ చుట్టూ తిరుగుతూ ఓట్లాడుకుంటాడు. అరే మేము కూడా పూజలు చేస్తాం. నిన్న గణేష్ నిమజ్జనంలో పాల్గొన్నాం. రథానికి జెండా నేనే ఊపిన. ఇలా జెండా బాలాజీ జెండా మందిరికి పోయినా, జెండా ఎత్తిన, పూజ చేసిన. కానీ ఎప్పుడు జెండా పేరు మీద, బాలాజీ పేరు మీద, హనుమంతుడి పేరు మీద ఓట్లు బిచ్చం అడగలే, అడగం కూడా. మా సోనియా గాంధీ సిద్ధాంతం, మా రాహుల్ గాంధీ సిద్ధాంతం చెప్పిన మాట కట్టుబడి ఉండడం, చేసిన పని మీద ఓట్లు అడగడం. సోనియా గాంధీ ఇస్తాంది, తెలంగాణ ఇచ్చి తీరింది. అందుకే తుప్పుగూడ సభలో ఆనాడు పీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు, ఆ సభలో ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు ఇచ్చిన మాట 6 గ్యారంటీలు ఇస్తామని. అందుకే నమ్మినారు. మీ శ్రమ వల్ల ఇలా అధికారంలోకి వచ్చినాం. అదే సభలో చెప్పాం బీసీని ఆదుకుంటామని. అందుకే 3 చట్టాలు తెచ్చినాం. బీజేపీ శాసనసభ్యులు అసెంబ్లీలో ఓటేస్తున్నారు. ఇక్కడ ప్రజలు తిరగబడతారని, కేంద్రానికి వెళ్ళి చెప్తున్నారు బిల్లు ఆపాలని, కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుందని. అదే మీరు ఆపినా ఆపకపోయినా ఇలా ప్రతి బీసీ గుండెలో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి నిలిచి ఉన్నారనే మాట మీకు స్పష్టంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. చిత్తశుద్ధి లోపం లేకుండా చేయాల్సిన ప్రతి ప్రయత్నము చేశాం. అందుకే 3 బిల్లులు ఇచ్చినాం. స్థానిక సంస్థల ఎన్నికలు రావాలి. మా మంత్రులు సీనన్న, సీతక్క అందరూ కూడా ఎన్నికలకు పోవాలి, స్థానిక సంస్థలు నిర్వహించుకోవాలన్నారు. మేము నచ్చ చెప్పుకున్నాం. సీనన్న, సీతక్క, ఎన్నికలు ఎంత ప్రామాణికమో 42% బీసీలకు రిజర్వేషన్ ఇప్పుడు అంతకన్నా ప్రామాణికం. కొద్ది రోజులు ఆగుదాం, మా బిడ్డలు ఆగుతారు ఎన్నికలకు పోకుండా, కానీ రిజర్వేషన్ ఇచ్చి తీర్పుందాం. పోయేదాకా చావేందో రేవేందో తెలుసుకుందామనే మాట మేము నచ్చ చెప్పుకొని ఇవాళ రిజర్వేషన్ వస్తేనే ఎన్నికలకు పోదామని నిర్ణయానికి వచ్చినాం. అది కాంగ్రెస్ పార్టీకి ఉన్న బద్ధత, క్రమబద్ధత, ఒక పటిష్ట. మీ పార్టీలకు ఏముందా? బండి సంజయ్ గొప్పగా చెప్పుకుంటాను, నేను మునురు కావు బిడ్డ అని.
నేను గౌరవిస్తాను. మా నిజామాబాద్లో చాలామంది మునురు కాపులు ఉన్నారు. ఈ జిల్లా గతంలో పిసిసి అధ్యక్షుడు ఎవరున్నారు? మున్నూరు కాపు బిడ్డ అయిన అరుగులు రాజారాం ఉన్నారు. గొప్ప నాయకుడుగా చలామణి అయినాడు. డి శ్రీనివాస్ గారు 2 సార్లు పిసిసి అధ్యక్షుడు అయినాడు, మంత్రిగా అయినాడు. బీసీలకు న్యాయం చేసే ప్రయత్నం చేసినాం. అలాంటి మున్నూరు కాపు బిడ్డగా చెప్పుకునే నువ్వు పుట్టుకతోనే మున్నూరు కాపు, నీ నడవడి, నీ వ్యవహారం ఏది కూడా బీసీ బిడ్డలాగా లేదు. అందుకే బండి సంజయ్ దేశ్ముఖ్ అని చెప్పాను. ఒక దేశ్ముఖ్లా వ్యవహరిస్తున్నాననే మాట చెప్పాను. మళ్ళీ చెప్తాను. వాళ్ళ నా మీదో చిల్లర మల్లగాతో మాట్లాడించింది. నేనేదో సెక్యూరిటీ కోసం చేస్తానని మాట చెప్పినాడు. రా బండి సంజయ్, నేను సెక్యూరిటీ వదిలేస్తాను, నువ్వు కూడా వదిలేయి. రేపటి ఇద్దరం కూడా సెక్యూరిటీ లేకుండా, గన్మెన్ లేకుండా తిరుగుదాం. రా, బరాబర్ ప్రజలు తిరుగుదాం. నీకు సెక్యూరిటీ వద్దు, నాకు సెక్యూరిటీ వద్దు. ప్రజలు తిరుగుదాం. ప్రజలు ఎవరు ఆదరిస్తారో చూద్దాం. పనికిరాని మాటలు చెప్పి ఇంకా ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మిత్రులారా, మనం తెలుసుకోవాల్సింది, రేవంత్ రెడ్డి గారు ఒక రెడ్డి బిడ్డ ఉండి ఇలా 42% రిజర్వేషన్ కోసం ఎంత తప్పిస్తున్నారో మా మంత్రివర్గ సభ్యులకు తెలుసు. మా సీనన్న, మా సీతక్క, మా సుదర్శన్ రెడ్డి, మా సురేఖమ్మ, ప్రభాకర్, సీఎం మొత్తం పార్టీకి ఉన్నటువంటి బీసీలు కానీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ తప్పిస్తా ఉన్నారు. ఎందుకంటే ఇది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట. కాంగ్రెస్ ఒక పార్టీ ఇస్తే మా అందరికి శిరోధార్యం. అందుకే అందరం రెడ్డి అయినా, వెలమైనా, బ్రాహ్మణ్ అయినా, ముస్లిం సోదరు మా సెడ్డిరలి అయినా ఎందుకు తప్పిస్తా ఉన్నామంటే ఇది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట. కట్టుబడి ఉండాలని ఉంటాము, తెచ్చుకుంటాము. ఇలా మీ మోడీని పట్టుకొని మీరు ఆపచ్చు. ఎన్ని రోజులు ఆపుతారు? మా అంటే ఇంకో 3 ఏళ్ళు ఆపుతారు. తర్వాత కేంద్రంలో వచ్చే ప్రధానమంత్రి ఎవరు బిడ్డ? రాహుల్ గాంధీ. టెంపరీగా ఆపగలుగుతారా మీరు? పర్మనెంట్గా ఆపలేరు. బాజాప్తా 42% రిజర్వేషన్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన మేరకు తెచ్చుకొని తీరుతాము. మీ యొక్క వ్యవహారం, మీ ద్వంద్వ వైఖరి, మీ దొంగ ఆట రేపు 15న జరిగే కామారెడ్డి బహిరంగ సభలో యావత్ తెలంగాణకి తెలియజేస్తాం. బండి సంజయ్ దొంగాట, అరవింద్ డి శ్రీనివాస్ కొడుకు, ఆయన మాట్లాడేటప్పుడు బీసీల గురించి. ఈటెల రాజేందర్ జీవితాంతం బీసీల కోసం రాజకీయం చేసిన మాటలు చెప్పుకుంటాడు. ముఖం చాటేసుకుని తిరుగుతున్నాడు, ఎక్కడ మాట్లాడలేదు. కిషన్ రెడ్డి వ్యతిరేకించిండు, రామచంద్రరావు వ్యతిరేకించినట్టు ఒక మాట. అరే బీసీ బిడ్డలను మీరెందుకు వ్యతిరేకిస్తున్నారు? మాది గొప్పతనం. మా పార్టీలు అన్ని కులాల వారు, అన్ని మతాల వారు సమర్థిస్తూ ఉన్నారు. దీన్ని మీకు చేత కాక ఇంట్లో కూర్చుంటా ఉన్నారు. మోడీని ఒప్పించలేకపోతా ఉన్నారు, అమిత్ షాను ఒప్పించలేకపోతా ఉన్నారు. మళ్ళీ ఇవాళ కామారెడ్డి వేదిక నేను బండి సంజయ్ కేంద్రంలో మంత్రిలో ఉన్నావు, నీకు ఛాలెంజ్ చేస్తా ఉన్నా. నిజంగా బీసీ పౌరుషం నీకుంటే నువ్వు ఇక్కడ ఒప్పించుకుంటావా, కేంద్రంలో ఒప్పించుకుంటావా, మోడీకి ఒప్పించుకుంటావా, బతిలాడతావా, కాళ్ళు పట్టుకుంటావా? మేము చేసిన చట్టాలకి చట్టబద్ధ విధంగా ప్రయత్నం చెయ్యు. వారు చేస్తే ఒక రోజులో చట్టబద్ధత వస్తుంది. వాళ్ళ ఆపుతుంది వాళ్ళే. 2 బిల్లులు, 1 ఆర్డినెన్స్లు కేంద్రంలో ఆపుతా ఉన్నారు. వాళ్ళకి చిత్తశుద్ధి ఉండి బీసీల ప్రేమ ఉంటే ఒక రోజులో చట్టమవుతుంది. మిత్రులారా, మీరు చేస్తలేరు కాబట్టి, మీ భాగవతం బయట పెట్టాలి కాబట్టి, మీ బట్టలు ఊడదీయాలి కాబట్టే రేపు కామారెడ్డి సభ లక్షలాది మంది మధ్యలో మీ భాగవతం బయట పెడతామనే మాట కూడా సుందరం మనం చేస్తా ఉన్నాను. మోడీ బీసీ అని చెప్పుకుంటారు, మా రేవంత్ రెడ్డి గారు బాగా చెప్తారు. మోడీ అనేవాడు టెక్నికల్గా బీసీ అని. ఆయన పుట్టుకతో బీసీ కాదు. ఆయన అగ్రవర్ణంలో పుట్టిన తర్వాత ఆ ప్రభుత్వం ఆ కులాన్ని బీసీలో చేరిస్తే టెక్నికల్గా బీసీ అయినాడని. అందుకే కాబోలు బీసీల మీద ప్రేమ లేదు. మాదట్ల కాదు సుమా. మాటిస్తే మాట నిలబడే ప్రభుత్వం, మాట నిలబడే పార్టీ. అందుకే రేపు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 15న కామారెడ్డిలో
కేంద్రంపై శంకారాము ఇదే విధంగా సమర బేరి నిర్వహించబోతా ఉన్నాం. మా శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టుగా 2 లక్షల మందితో రాష్ట్రంలోని నాయకులు కాదు కేంద్రం కూడా దిగొచ్చి కనువిప్పు కలిగే విధంగా మీటింగ్ జరగబోతా ఉంది. పౌరుషం ఉన్న ప్రతి కాంగ్రెస్ కార్యకర్త రేపు 100 మంది తరలి వస్తారు. కామారెడ్డి జన సంద్రోహం అవుతుంది, కేంద్రము చూస్తుంది, రాష్ట్ర నాయకత్వము చూస్తుంది. ఆ దశగానే ఈ ప్రయత్నము చేస్తూ ఉన్నాం. మాకు తట్టిన ఆలోచన కాదది. బస్సులో వస్తుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తట్టిన ఆలోచన. వారి సలహా మేరకే ఇవాళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు సీతక్క గారు ఇక్కడికి వచ్చినారు. మీ అందరితో మాట్లాడి మీటింగ్ ఏ రకంగా చేసుకోవాలో చెప్పడానికి వారితో పాటు మా మిత్రులు ప్రభాకర్ గారు, సురేఖ్ గారు, శ్రీహరి గారు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, చైర్మన్లు అందరూ ఏకమై ఎందుకు వచ్చినారు? ఇక్కడ కనువిప్పు కలిగే విధంగా మీటింగ్ ఉండాలి. మోడీ, అమిత్ షా ఆరా తీయాలి. బండి సంజయ్ ఏంది ఆ మీటింగు, ఏం చేస్తున్నారు మీరు, అసలు కథ ఏందో అడగాలి. కిషన్ రెడ్డిని అడగాలి, ఆరా తీయాలి. ఆ దశగా మన మీటింగ్ ఉండాలనే మాట ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ అందరి పార్టీ, అన్ని వర్గాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాలను సమానంగా చూసే పార్టీ. అందుకే మిత్రులారా 15న కామారెడ్డిలో జరిగే బహిరంగ సభ బీసీల కోసం ఒక మలుపు తిప్పే సభ. ఆ సభ విజయవంతమైన రీతి చూస్తే బీజేపీ నాయకులు మెట్టు దిగక తప్పదని అనిపించే సభ అది కామారెడ్డిలో. కామారెడ్డి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నేను ముఖ్యమంత్రి గారు చెప్పాను. కామారెడ్డి నేను హెలికాప్టర్లు చెప్పాను. కామారెడ్డి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఒక ప్రముఖ స్థానం ఉన్న పట్టణం. మేము చిన్న ఉన్నప్పుడు ఇక్కడ కాలేజీలు, డైరీ, ఫారెస్ట్రీ, ఫిషరీ, ఎడ్యుకేషన్కు హబ్గా ఉన్నటువంటి ప్రాంతం, రాజకీయంగా చైతన్యవంత ప్రాంతం. ఈ ప్రాంతంలో బహిరంగ సభ అంటే యావత్ రాష్ట్రానికి ఒక పిలుపునిచ్చే సభగా ఉండబోతా ఉంది ఈ సభ అనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారి ఈ 2 ఏళ్ల పాలన మీరు చూసినారు. అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఇచ్చిన మాట ప్రకారం పోయిన బీఆర్ఎస్ నాయకుడు అప్పుల పాలు చేసిపోయిండు. మన నిజామాబాద్ జిల్లాలో మీటింగ్ పెట్టుకొని మన కోడలు కవిత గురించి 2 మాటలు మాట్లాడుకోవాలి. మన జిల్లా కోడలు కవితమ్మ, జిల్లా కోడలుగా అభిమానిస్తాం. కానీ లిక్కర్ రాణిగా ఆమె తెచ్చిన చెడ్డ పేరు జిల్లా అంతా కూడా బాధపడే విధంగా ఉందనే మాట కూడా మనవి చేస్తూ ఉన్నాను. ఇవాళ వారు జరిగిన అవినీతి గురించి చెప్తా ఉంది. చాలా సంతోషం. మీ అందరికీ మేము వేదిక పైన అందరం చెప్తూనే ఉన్నాం. 10 ఏళ్లుగా టీఆర్ఎస్ నాయకులు ఈ రాష్ట్రాన్ని దోచుకున్నారు, మన సొమ్మును దోచుకున్నారు, కాళేశ్వరం పేరిట దోచుకున్నారు, భూముల పేరిట దోచుకున్నారు, ఐటీ పేరిట దోచుకున్నారు అనే మాట చెప్తే అక్కడక్కడ ఒక 25% మంది నమ్మలే. కాంగ్రెస్ వాళ్ళు చెప్తారో కొంత నిజం ఉండొచ్చు అనుకున్నారు. కానీ కవిత గారు, కేసీఆర్ కూతురు గారు సాక్షాత్ ప్రెస్ మీట్ పెట్టి మేము దోచుకున్నామనే మాట రూపిడి చేసింది. 10 ఏళ్ళు లూటీ చేశామనే మాట చెప్పింది. మా బావ, మా అన్న, మా తోడబుట్టిన అందరం కలిసి దోచుకున్నామనే మాట చెప్పింది. ఎందుకు బయటపడింది? వాటాల్లో తేడాలు వచ్చి బయటపడింది. ఆమె బాధ అంతా దోచుకున్న సంపాదనలో ఎక్కువ వాట నాకు, మా కేటీఆర్ అన్నకు రావాలి, కానీ మాకన్నా ఎక్కువ వాట హరీష్ రావు, సంతోష్ రావుకి ఎట్లా పోతుందని బాధ. ఆ వాటాల్లో తగాదనే ఇలా 4 ముట్టలై బయటపడ్డారు. ఒప్పుకుంది కేసీఆర్ బిడ్డ కవిత, ఒప్పుకుంది మేము దోచుకున్నాం ఈ రాష్ట్రాన్ని నేను మాట ఒప్పుకుంది. నేను పత్రికా సమావేశం చెప్పాను. కవిత గారు సంతోషం ఇవాళ ఒప్పుకున్నారు, రాజీనామా చేశారు, మంచిదే. కానీ ఈ మాట ఒక 5 ఏళ్ల కింద ఉంటే, వారు అధికారులు ఉన్నప్పుడు ఈ మాట ఉంటే, నాయన మా బావ, మా అన్న ఈ రాష్ట్రాన్ని దోచుకుంటారన్న మాట ఒక 5 ఏళ్ల కింద చెప్తుంటే ఇలాంటి వేదికల మీద పిలిచి సన్మానం చేసేవాళ్ళం. అంతా అయిపోయి దోచుకుందంత పంచుకొని లూటీ చేసి
కాళేశ్వరం ప్రాజెక్టు కొట్టుకపోయి మేడిగడ్డకు బీటలు వారి అంతా అయిన తర్వాత ఇవాళ లెక్కలు చెప్తుంది మహారాణి. నిజంగా కూడా 5 ఏళ్ల కింద నువ్వు ఎదురొచ్చి బయటపడి చెప్పుంటే రాష్ట్ర ప్రజలు నిన్ను అంగీకరించేవారు. ఇలా వాటల్లో తేడా వచ్చి 10 ఏళ్ళు దోసుకొని అంతా ఖాళీ కూలినంకి ఇలా బయటకు వచ్చి చెప్తే నీ చెప్పే మాటలకి పసలేదు. నాకు పెద్ద అనుమానం ఇది కూడా కేసీఆరే ఆడిస్తున్న డ్రామానేమో అని. పొంగిరెడ్డి సీనన్న చెప్తా ఉండే కాళేశ్వరం మీద ప్రజలు 90% ఇలా అవినీతి జరిగి నమ్ముతున్నటువంటి వేళ ఆ పరిస్థితి నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి కుటుంబంలో తగాదా పెట్టుకొని నటిస్తున్నారేమో నాకు ఇప్పటికీ అనుమానమే. ఇంక ఏదో రోజున కవిత అయిపోయింది రా అంటే ఈమె బోధ వెనక్కి పోదా? హరీష్ రావు మరదల ఏదో అయిపోయింది రా జాయిన్గా అంటే పోదా? బయట ఉంటుందా పోకుండా? కుటుంబం అంతా దొంగల మూట రాష్ట్రాన్ని దోచుకొని వాళ్ళు వాటాలు ఎవరికి వారు ఈ రాష్ట్రాన్ని మరొకసారి ఏలుకుందామని. మిత్రులారా, నాకు తెలిసినంత వరకు నేను కూడా 35-40 ఏళ్ళ రాజకీయాల్లో ఉన్నా. ఒక రీజనల్ పార్టీ ఇంత దోచుకొని అత్యంత తక్కువ సమయంలో ఈ దేశ చరిత్రలో అత్యంత ఎక్కువ దోచుకున్న రాజకీయ కుటుంబం ఏదైనా ఉంది అంటే కేసీఆర్ కుటుంబమే. ఎందుకంటే సమయం చాలా తక్కువ, 10 ఏళ్ళు వాళ్ళు పాలన చేసింది. 10 ఏళ్లలో ఒక 40 ఏళ్ళు ముఖ్యమంత్రి చేస్తే ఎంత దోచుకోవచ్చు అంత దోచుకున్నారు. అంత దోచుకున్న పార్టీ ఇలా బజార్లో పడి కొట్టుకుంటా ఉంటే మళ్ళీ వాళ్ళకి రాజకీయంగా ఆదరిస్తామో మనము? ఈ రాష్ట్ర ప్రజలు ఆదరిస్తారా? మళ్ళీ చేరదీస్తారా? నేను ఏడాది ముందు చెప్పిన రానున్న రోజుల్లో రాజకీయ ముఖ చిత్రంలో టీఆర్ఎస్ పార్టీ ఉండదనే మాట చెప్పా. అప్పటికి తగాదాలు లేవు, అన్న చెల్లెల కొట్లాట లేదు, బావ మరదళ్ళ కొట్లాట లేదు. అప్పుడే చెప్పిన టీఆర్ఎస్ పని అయిపోయింది, ఈ రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రంలో టీఆర్ఎస్ ఉండదనే మాట చెప్పా. ఇవాళ అదే జరుగుతూ ఉంది. ఇంకా వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడటం వేరు, మన పని ఖరాబ్ తప్ప. మిత్రులారని మళ్ళీ ఒకసారి మీ అందరూ చెప్తున్నా, మీ వల్లే కాంగ్రెస్ అధికారం వచ్చింది. ఎవరు ఒప్పుకోవినా కొంత నారాజీ కూడా ఉంది. కొన్ని పదవులు రావాలి, స్థానిక సంస్థ ఎన్నికలు రావాలి, కొద్ది రోజులు ఓపిక అన్నీ వస్తాయి. కామారెడ్డి బీసీ సభ మనందరికి కూడా ప్రతిష్టాత్మకమైన సభ. ఇలా సగం క్యాబినెట్ వచ్చింది, ఇక్కడికి సగం క్యాబినెట్ వచ్చింది. ఎందుకు వచ్చింది? బీజేపీ నాయకుల యొక్క బండారం బయట పెట్టాలి కాబట్టి ఆ తపనతోనే మీ అందరు కలిసి మీటింగ్ విజయవంతం చేయాల్సి కోరటానికి ఎంతమంది నాయకులకి వచ్చినారు. నాకు నమ్మకం ఉంది, మీలో ప్రతి కార్యకర్త 100కి తగ్గకుండా కార్యకర్తను తీసుకొస్తే అదే 2 లక్షలు అవుతుంది. ఆ మీటింగ్ చేసుకుందాం. మళ్ళీ చెప్తా ఉన్నా, కామారెడ్డి కేంద్ర ప్రభుత్వం మీద జరిపే సమర బేరీ బిడ్డలారా, కిషన్ రెడ్డి, సంజయ్, మీ నిజమైన భాగవతం బయట పెట్టడానికే కామారెడ్డి సభ. తెలంగాణ రాష్ట్ర ప్రజల ముందు వాస్తవాల్ని చెప్పి మీ బీసీ వ్యతిరేకతని బయట పెట్టడానికి సభ అనే మాట మీ అందరికీ సెలవిస్తూ జై కాంగ్రెస్, జై హింద్. మీరు పెద్ద ఎత్తున వచ్చి